తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విలేజ్లను అంతర్జల గ్రామాలుగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని విలేజ్ల్లోని ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు సమాయత్తమవుతోంది. అందుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా ముందడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 10,000 గ్రామాలకు పైగా ఇంటర్ ఫెసిలిటీస్తో నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకు ఈ విధంగా నడిపించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్వర్క్ను విస్తరించి 20 MB ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలో భాగంగా కేంద్రం సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, సంగుపేట, నారాయణపేట జిల్లా, మద్దూరు, పెద్దపల్లి జిల్లా, అడవి శ్రీరాంపూర్ గ్రామాలను పైలట్గా ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్వర్క్ విస్తరిస్తోంది. ఈ పైలట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, కేబుల్ వర్చువల్ డెస్క్టాప్ కనెక్టివిటీ, 20 MB అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించనుంది. ఈ 3 గ్రామాల ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ 3 గ్రామాల్లో 360 డిగ్రీస్లో 360 డిగ్రీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. 2 నెలల్లో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి అక్కడి ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఈ పంచాయతీ మిషన్ మోడ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా షురూ చేసింది. ఆన్లైన్ చెల్లింపులతో సహా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రణాళిక, బడ్జెట్, అకౌంటింగ్, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ మొదలైనవి దీని ద్వారా వేగంగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.44 లక్షల జీపీలకు సంబంధించి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అప్లోడ్ చేశారు. ఇంకా 2024-25కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం 2.06 లక్షల పంచాయతీలు ఇప్పటికే ఆన్లైన్ లావాదేవీలను పూర్తి చేశాయని కేంద్రం వెల్లడిస్తున్నది. కాగా యావత్ దేశంలో కేరళ తన గ్రామాలను దాదాపు పూర్తిగా డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉండగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మాత్రం వెనుకంజలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఘోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12,771 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 10,915 గ్రామాలు ఈ గ్రామ సర్వీస్ ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కేవలం 5,812 గ్రామాలు మాత్రం ఆపరేషనల్ ఈ గ్రామ పంచాయతీ అప్లికేషన్ వినియోగించుకోవడంలో ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలు మాత్రమే తమ గ్రామాల అభివృద్ధి ప్రణాళికలను అప్లోడ్ చేస్తున్నాయని వారు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం కేవలం 50% గ్రామాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మిగతా వాటిని డిజిటలైజ్ చేయాల్సి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఇక ఏపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే స్థాయిలో ఉంది. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈ గ్రామ్ డిజిటలైజేషన్ చేయడంలో వెనుకంజలో ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. తెలంగాణ అంటేనే దాదాపు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ అనే పేరు ఎక్కడుందో దాని మూలం తెలంగాణ. మరి ఈ తెలంగాణను కూడా మొత్తం కూడా విశ్వవ్యాప్తంగా ఒక అరుదైన స్థలంగా నిలవాలంటే మరి అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందరికి కూడా ఇది హైదరాబాద్ డెవలప్ అయ్యేలా ఉందో మరి అలాగే గ్రామాలు కూడా అంతే స్థాయిలో డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు కూడా ఇంటర్నెట్ గ్రామాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు సమాయత్తం అవుతుంది. మరి అందుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ
సంయుక్తంగా ముందడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 5,000 గ్రామాలకు పైగా ఇంటర్నెట్ ఫెసిలిటీతో నడుస్తూనే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకు ఈ విధంగా నడిపించేందుకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్వర్క్ విస్తరించి 20 MB అదే 20 MB ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని కృషి చేస్తుంది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో ఈ జరిగిన చర్చలో భాగంగా కేంద్ర సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, సంగుపేట, నారాయణపేట జిల్లా, మొద్దూరు, పెద్దపల్లి, అలాగే పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ గ్రామాల్లో పైలట్ ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. మరి ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్వర్క్ విస్తరిస్తున్నది. ఈ పైలట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, అలాగే కేబుల్ వర్చువల్ డెస్క్టాప్ కనెక్టివిటీని 20 MB అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీగా ఈ టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించింది. ఈ 3 గ్రామాల ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మరి దీంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ 3 గ్రామాల్లో 360 డిగ్రీ మొత్తం ఆర్టిఫిషియల్ ఏఐని కూడా ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఈ 2 నెలల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఈ పంచాయతీ మిషన్ మోడ్ అదైతే ప్రోగ్రామ్ ను పిఎంఎం అనొచ్చు, ఈ ప్రోగ్రామ్ మోడ్ అది ప్రారంభించి మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా మొదలుపెట్టింది. ఆన్లైన్ చెల్లింపుతో సహా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై ప్రణాళిక, బడ్జెట్, అకౌంటింగ్, పర్యవేక్షణలు, ఆస్తుల నిర్వహణ మొదలై దీని ద్వారా వేగవంతంగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.44 లక్షల బీపీలకు దాదాపు గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే 2024-25 సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం 2.06 లక్షల పంచాయతీలు ఇప్పటికీ ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేశామని కూడా కేంద్రం వెల్లడిస్తుంది. మరి యావత్ దేశంలో కేరళ తన గ్రామాలను దాదాపు పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంలో ముందంజలో ఉండగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మాత్రం కాస్త వెనుకంజలో ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నివేదికలే చెప్తున్నాయి ఈ విషయాన్ని కూడా. ఏదో ఇది రాజకీయం చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నివేదికలు ఉన్నాయి అవి మాత్రం చెప్తున్నాయి. మరి తెలంగాణలో డిజిటల్ గ్రామాలను మనం చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణలో 12,771 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 10,915 గ్రామాలు ఈ గ్రామ్ సర్వీస్ ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కేవలం 5,812 గ్రామాలు మాత్రం ఆపరేషన్ ఈ గ్రామ్ పంచాయతీ అప్లికేషన్ వినియోగించడంలో ముందున్నాయని చెప్తున్నారు. అలాగే 50% గ్రామాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మరి మిగతా వాటిని డిజిటలైజ్ చేయాలని ఉందని కూడా రాష్ట్ర పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వంటి బీజేపీ ప్రాంతాలు సైతం ఈ గ్రామ్ డిజిటలైజేషన్ చేయడంలో చాలా వెనుకంజలో ఉన్నాయి. మరి ఇప్పుడు తెలంగాణలో ఇది కూడా మొదలైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా అయినట్టుగా తెలుస్తుంది. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా ఉపయోగపడేలాగా ఇలాంటి నిర్ణయాలు ప్రధానంగా పార్టీలు అధికారం రావడం, ఇష్టం వచ్చినట్టుగా ధర్నాలు, స్కామ్లు ఇవన్నీ కాకుండా ఈసారి నుంచి రేవంత్ సర్కార్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఆవిష్కరణలు ఇస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ డిజిటలైజేషన్ అవడానికి ఎన్నో రోజులు పట్టదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.